అందరికీ శనార్థులు ఇక మరి ఇవాళ మన జబర్దస్త్ వార్తలలో మీ నర్సయ్య తాత మీకోసం రామసక్కని శుద్ధులు పట్టుకొచ్చిండుల్లా. ఇక మరి ఆలస్యం ఎందుకు చూద్దాం. మనకు ఇష్టమైన దేవుళ్ళు, మనకు ప్రేమగల దేవుళ్ళు అంటే మన మనసులో ఏదైనా కోరికలు ఉంటే కోరుకుంటే తప్పక నెరవేరుతాయి అనే ముచ్చట మాత్రం దునియా మీద మనం వింటూనే ఉన్నాం. కానీ మనకు ఇష్టమైన దేవత మనం నీళ్లు పోస్తే తాగుతుంది అనే ముచ్చట ఏదైనా నిన్నాములా మరి అమ్మవారు నీళ్లు తాగుతుందట పోస్తే బుడపిల్ల లేక. ఇక చూడురి అమ్మలగన్నా అమ్మ ముల్లో కాలనేలే మూల పూటమ్మ అమ్మలగన్నా అమ్మ ముల్లో కాలనేలే అమ్మ జగదాంబ. ఇలా ఏంది ఇలా అమ్మవారి పాట అందుకుండు, అసలు ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ, ఎట్ట సంగతి ఎక్కడ అర్థమైతే లేదు. అమ్మవారి పాట ఎందుకు అందుకుండు ఎట్ట సంగతి అంటే ఇక ముల్లోకాలను ఏలే అమ్మవారి తల్లి నీ దండం పెడితే కడుపార వారాయి తల్లి నిండా కడుపు నిండా నీళ్లు తాగుతుందట. అరే ఇది ఎక్కడ చిత్రము, వారాయి తల్లి అమ్మవారి తల్లి నీళ్లు తాగడం ఏంది ఏం కదా అని ఆశిరపోతుర్రా పబ్లికో. ఇక చూడురే విశాఖపట్నంలో సింహాద్రిపురంలో ఎంత రామసక్కదనంగా ముద్దుగా తృప్తిగా సంతోషంగా ఆనందంగా కడుపారాగో ఈ రకంగా నీళ్లు తాగుతుంది అమ్మవారి తల్లి వారాయి తల్లి. ఇక చూస్తుర్రా ఎంత చూడముచ్చటగా ఉందో. ఆహా చూస్తామంటే రెండు కళ్ళు చాలతలేవులా మీరు ఏమని అనుకోరి. చందు 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 ఎంత బాగా చదువుతానమ్మా. నేను నన్ను కూడా తీ నువ్వు నిన్ను తీసినా చందు నువ్వు కాలి అమ్మా ఎంత బాగా చదువుతాను మా అమ్మ. తాగిపించుకోండి నువ్వు తాగిపించుకోండి అబద్ధం అట్లా నాన్న మాట్లాడతాను. దగ్గర పెట్టండి తగిలేస్తాయి. ఎంత ఫాస్ట్ తాగిస్తాను మామ. చూసిందు ఇక నిలబడ ఏం చెప్పుకున్నాం, సర్కారు హాస్టళ్లల్లో బుడపోరగాళ్ళను ఎలుకలు గారుస్తున్నాయి అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా సర్కారు కట్టించిన సక్కదాన బంగుల కుప్పగూలిందట. ఇంకా ఉత్త పుణ్యానికి ఇక చూడు ఏమైందో కథ. అయ్యయ్యయ్యయ్యో నీ రాశాంగం పాడైపోను కాదా, ఉత్త పుణ్యానికి పోరగాళ్ళు పొటగాల ఉచ్చతార్థంగా జీవిపోతున్నాగా నీ అన్యానం పాడువాడా రామచంద్ర. ఎంత కాడికొచ్చినేముల్లా సర్కారు హాస్టళ్ళల్లా సర్కారు బడులల్లా పరిస్థితి. అయ్యో రామ మేము రామసక్కదనంగా చదువు చెప్తున్నాము రారో అని దండోర మోగించి చదువు పంతులు చెప్పి ఈ రకంగా తీసుకుపోయి వన్యారంగా పోరగాళ్ళ పానాలు మింగకాడికి వచ్చిందిలా కథ. ఏం ఉద్దారకం జరిగిందిలా. ఇక చూస్తుర్రా హనుమకొండ జిల్లా పాడువాడ కాకతీయ యూనివర్సిటీ పోతన బాలికల హాస్టల్లా అర్ధరాత్రి స్లాబ్ ఆట కుప్పగూడి పాడు చేసిరట. అబ్బా ఎట్లా అయింది ఏం కథ అంటే ఇంక నిజంగా ఇక మరి అడ్డమైన ముసుర్లు గాలి ద్వారాలు చెడే పడే వింటే ఇంకా మరి ఎప్పుడు కూలునో వార ముసురు లేకనే జర్ర లేట్గా కూలిందడనులా. ఇక పాడైపోను ఆ రాత్రి మరి ఇక పొరగాలు పొటగాలు ఎవరు లేకపోయేసరికి జర పానాలు మిగిలిపోయినాయి. లేకపోతే ఆ స్లాబ్ కూలి ఇక చూస్తుర్రా 16 పచ్చలు అయ్యి బెడ్ల మీద ఎట్లా పడి పాడు చేసినాయో. అబ్బో నీ దండం పెట్టిన నాయన. జర్ర అయితే పొరగాళ్ళు అద్రగానంగా జీవిస్తున్నా ఈ చదువు సలగుండా ఇగో ఈ రకంగా ఉందిలా సర్కారు హాస్టళ్ళల్లా సర్కారు బళ్ళల్లా సక్కదనము. ఓ రేవంతం అయ్యా మరి జర చూడయ్యో జర్ర ఓ కనుగెట్టు ఇక్కడ మరి ఏం చేస్తావో ఏం కథో కానీ సర్కారు హాస్టళ్ళ మీద సర్కారు బడుల మీద జర్ర ఒక కంట కనిపెట్టి జర చూసుకో సారు పుణ్యం ఉంటుంది.
నాకు అభయం అందించింది నువ్వే ఎంకన్నా. నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావు ఎంకన్నా. బాంబుల దాడిలో నేను చచ్చిపోతుంటే నాకు ప్రాణభిక్ష విజ్ఞం ఎంకన్నా నువ్వు. ఇగో గీ రకంగా గిట్లా పబ్బది పడుతుండట ఒక లీడరు. మరి లీడర్ అంటే లీడరు మామూలు మనిషి ఏం కాదు, ముఖ్యమంత్రి. ఇక చూడు ఏం ఉద్దారకం. నా ప్రాణము నువ్వయ్యా, నా ఊపిరి నువ్వయ్యా, నా సర్వము నువ్వయ్యా. నాకు ప్రాణభిక్ష పెట్టింది నీవే గదా, నాకు ప్రాణభిక్ష పెట్టింది నీవే గదా. ఏదో చెయ్యాలని ఈ ప్రజల రుణము తీర్చుకోవాలని నీ సల్లని చూపుతో నేను బతికానయ్యా, నీ సల్లని చూపుతో నేను బతికానయ్యా. ఈ సమాజానికి ఏదో ఒకటి చేస్తానయ్యా. నాకు ప్రాణభిక్ష పెట్టింది నువ్వే ఎంకన్నా. ఓ ఎంకన్నా, ఏడుకొండల ఎంకన్నా, నువ్వే నన్ను కాపాడింది, నువ్వే నన్ను రక్షించింది ప్రభో. ఏడుకొండల ఎంకన్నా, నా ఇంట్లో ఉన్నా కానీ నీ నామాలే కనబడుతున్నాయి. నా ఇల్లు ఎక్కి చూస్తే నీ 3 నామాలు నాకు కళ్ళకు కనబడతాయి స్వామి. అది చూసి నేను తరించిపోతా, నేను సంతోషపడతా, తృప్తి చెందుతా. అగో గా రకంగా నా భక్తిని సాటుకుంటున్నా తండ్రి. ఏడుకొండల ఎంకన్నా, అరే ఏంది కావచ్చు, ఎవరంటుర్రు, ఎట్ల సంగతి ఏంది ఏం కథ అంటే, ఇగో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇగో ఈ రకంగా ఏడుకొండల ఎంకన్నను అమ్మమ్మమ్మమ్మమ్మ నాలుక మీద నర్తించబెడుతుండు. జర్ర ఒకసారి ఎన్నూరు ఏమనుకొస్తుండు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా ఇంట్లో నేను ఉందాం అనుకున్నా, కానీ నా ఇల్లును ఎందుకు కూడవచ్చును మీరు నరులు, ఈ మనుషులు? అందుకనే ఇగో నేను చిరుతపులిని కాబట్టి ఇక నేను మీ ఇంటికి వస్తా, మీ మీద దాడి చేస్తా, మీ ఇళ్ళలో జొరబడతా అని వచ్చింది అడ నువ్వు ఆ చిరుతపులి. ఇక చూడు ఎట్లా ఉందో సకదనం.
నేను మాంసమే తింటా, మాంసం తింటా అని మీ అందరికి ఎరికే. కానీ అడవులల్లో ఉండే చిన్న చిన్న జీవరాశుల తినా, ఊర్ల మీద పడి ఏకంగా నరుల తింటా, మనుషుల తింటా, పీక్క తింటా, గుండెకు తూట్లు పెట్టి పీల్చుకుంటా, రక్తం తాగుతా. ఇగో ఈ రకంగా అనుకొస్తుందట చిరుతపులి. ఎట్ట సంగతి ఏంది ఏం కథ అంటే, ఇక నేను అడవుల ఉండదలుచుకోలేదు, నేను ఊర్ల మీదనే పడదలుచుకున్నా. ఎందుకంటే మాకు అడవులల్లా చెట్లు ఎడవుంచిరు, మేము ఎండకు వానకు తలదాచుకోకుండా చెట్లు మీరు నరికేసిర్రు. అంటే మా ఇల్లును మీరు ఊలగొట్టిరు కాబట్టి ఇవాళ మీ ఇళ్ళల్లో జ్వరపడతా, మిమ్మల్ని వీక్కొని తింటా అని అంటుంది అడనులు చిరుతపులి. ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో జూనాగఢ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జ్వరపడదట. హబ్బల కొండ. ఇక వాళ్ళకు అని దండం పెడితే కింద ఉన్నాయి, కపాలానికి ఎక్కినాయట. ఏం చేయాలి ఎట చేయాలని అగో పైకి వెళ్ళి ఈ రకంగా వీడియోలు తీసేదట. మొత్తానికైతే చిరుతపులి అగ్రికల్చర్ యూనివర్సిటీలో జ్వరపడి ఆగం జగన్నాథం చేసేసరికి అమ్మ మూగజీవుల పని ఎందాకొచ్చే ఆఖరికొస్తారు కల్లా నరలోకం మరి ఏమైపోవాలో రేపు ఇప్పటికైనా జర సిగ్గు శరం తెచ్చుకొని మనం అడవులను కాపాడుకోవాలరు అని ఒకరికొకరు ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారు అటనుల్లా గుజరాత్ రాష్ట్రంలో. దేవుడా నారాయణ శంకర భగవంత, ఈ సినిమాలు పాడుబడ, ఈ సినిమాలు ఏమంట వచ్చినాయో అగో గానించెల్లి. అబ్బా 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 అబ్బా, పోరగాలు బొట్టగాలు మొత్తం అలా బుద్ధులు మారిపోయినాయి వీళ్ళ. కానీ లాస్ట్కి వస్తారు కల్లా ఈ ప్రేమలు దోమలు అని ఇగో గిట్ల అవుతున్నాయి వీళ్ళ. చూడుర్రి రోడ్ల మీద పడుతున్నాయి బతుకులు. కరువు కాలం వచ్చింది దేనికో, బతుకే బరువయ్యింది ఎందుకో, ఆడదాని ఒంటి మీద బట్టే బరువైపాయే, మగవాని తొంటి మీద వస్త్రం కరువైపాయే, గౌరవ మర్యాదలన్నీ గంగలోన కలిసిపాయే, అర్ధనగ్న వేషాలతో యువతాగమైపాయే. ఈ రాయరంకుల సినిమాలు చూసి నేటి తరం పోరగాళ్ళు అద్రగానంగా ఆగమైపోతుర్రులా. నడుమంత్రం బుద్ధులతోటి ఏదో చేస్తుర్రు, ఏమేమో అయిపోతుర్రు. ఇక మరి పొసకొస్తర కల్లా ప్రాణాలు గాయల కలుస్తున్నాయి. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక చూడు. ఇక ఈ లావణ్య అనేట కూడా సినిమా హీరో రాజ్ తరుణ్ ప్రేమించిందట. బాగానే కొన్నాళ్ళ పాటు సంసారం చేసిరు, కాపురం చేసిరు, అంత బాగానే ఉంది. కానీ మరి ఏడ పెరిచి కొట్టిందో ఏం కథో కానీ ఏం సకదానం ఉందిలా. ఇక ఇప్పుడు ఆమె నేను చస్తా బత్తా అని ఇగో ఈ రకంగా ఇగో మీడియా ముందుకు వచ్చింది. ఇక ఆయన ఇక పిచ్చి వేసాడు వేసుకుంటే ఆయన చూస్తుర్రా ఎట్ట మలుపుతుండో, ఎట్లకి చేతులు మలుపుతుండో. ఈ కథ అంతా మరి ఈ సినిమాల పిచ్చి మీద పడి ఇగో ఈ సినిమాల ఆటల మీద పాటల మీద పడి ఇగో ఈ సోకాటం మీద పడి నేటి తరం యువత కూడా ఆగమైపోయినట్టే. ఇగో లావణ్య కూడా ఆగమైపోయే కాడికి వచ్చింది కథ. అంటే చూడు ఏం ఉద్ధరకం నడుస్తుందో రాను సమాజంలో. సినిమాలు చల్లకుండా అరే అక్కడికి వచ్చే సినిమాలు మానవత్వం ఉన్న సినిమాలు దిగిరా నాయన అంటే ఇక బుడ్డ షెడ్యూల్ వేసుకునే సినిమాలు తీసి ఇగో ఈ రకంగా లవ్లు ప్రేమలు అనుకుంటా ఆగమైపోతుర్రులా పాడుబడా. నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి. ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. వస్తాడో రాడో తెలీదు, వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో, లేకపోతే ఇటు సొసైటీ చేసే మాటలకి చూడాలో, థంబ్నెయిల్స్ చూడాలో, కమెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు, ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళనండి. 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్లో మీరు రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని అన్నారు. సెకండ్ కంప్లైంట్లో తను నన్ను ఇల్లీగల్గా ఇట్లా వాడుకుని వదిలేశాడు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు.
కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి. పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్కోర్స్ రాజ్ పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. అది ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మాల్వి మల్హోత్రా చార్ట్ చూపించి రాసిచ్చాను నేను. అలాగే గాలికి దీపం పెట్టి దేవుడా అన్నట్టు నేను రిపోర్టింగ్ చేస్తున్నా అని పొంగనాలు కొడితే ఏమైందంటే కథ లాస్ట్కి వస్తారు కల్లా ఇక చూడు సకదానం చల్లకుండా ఉపాయ నహో అవస్థ అయ్యయ్యో రామచంద్ర ఈ రిపోర్టర్కు వచ్చిన కష్టం ఎవరికి రానట్టుందిలా పాపం. అస్సాం రాష్ట్రంలో ఈ కారం తప్పిన వాన ముసుర్లు పడుతుంటే ఇక ముసుర్లకు వరదలు వంగి అల్ల కల్లోలం అయ్యి జనాలంతా అంగడంగడ అవుతుంటే ఇక వీళ్ళ కష్టమేంది, వీళ్ళ బాధ ఏంది, వీళ్ళకు ఏ రకమైన కష్టం వచ్చింది అన్నట్టుగా వాళ్ళ దగ్గరికి పోయి పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా వాళ్ళ కష్టనిచ్చుడని చెప్తుంటే పుసుక్కున నది ఒడ్డు పాకపోయి జారి అలా పడ్డడులా. అయ్యో రామా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మేమే వీడికే గోసలు వెళ్తున్నామంటే ఈ రిపోర్టర్ కొంత వచ్చి మాకు కష్టం పెట్టిండని ఇక నబరో చేయి అందిస్తే చిన్నగా మెల్లగా ఎంత లేబట్టినా అల్లనే పడుతుండు ఆగరకు వస్తాడు కల్లా ఇటు అటో జనాలు చెయ్యి అందించి తీసి పానాలు కాపాడిరులా ఏమంటారు చూడు. ఒకరి సాగు పోయి ఒకరి దశటే ఉంది పోని కథ చల్లకుండా আবেগিক হৈ গৈছে। এতিয়া এনেকুৱা এটা পৰিস্থিতি হৈ গৈছে যে উপায় নোহোৱা অৱস্থা। దిగుతూనే ఉండ్రు ఏం దిగుతురు అంటే కారు దిగుతుర్రు. ఇక నీ కారు చల్లకుండా మరి పొడుగు నుంచి పొడుగు దాకా ఇంకెన్నాళ్ళు దిగుతారో ఎంతమంది దిగుతారో కానీ మొత్తానికైతే ఇవాళ కూడా కొంతమంది దిగిరుళ్ళ కారు. ఇక చూద్దాం పని ఎవరో వాళ్ళు. తులకవారు గట్టినారు చెయ్యిలో షరీకాగాను, తులకవారు గట్టినారు చెయ్యిలో షరీకాగాను, తులకవారు గట్టినారు. ఏం సకదర ముందులా ఇగో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ చిన్నగా మెల్లగా జూబ్లీ హిల్స్ సీఎం రేవంతమయ్య ఇంటికి చేరుకోరు. ఇక రేవంతమయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోరు. ఇక ఆయనతో పాటు షేర్లింగంపల్లి కార్పొరేటరు నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటరు ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటరు మంజుల రఘునాథ్ రెడ్డి, ఇక మళ్ళీ పోతే హైదరాబాద్ కార్పొరేటర్ ఆయన ఉండగా శ్రీనివాసు. ఇక ఈ రకంగా లైన్ అనుకుంటా ఇక గిట్లా పోతుర్రు చెయ్యి పార్టీలో షరీక్ అవుతానికి. మొత్తానికైతే ఇక మరి రేపు మరి కేసీరావయ్య మరి ఏం చేసుకుంటాడో ఎట్లా చేసుకుంటాడో ఏమవుతాడో కోసం మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తాడో కానీ మొత్తానికైతే లైన్ కట్టి పోతుర్రు కాంగ్రెస్ పార్టీలకు. రామచంద్ర ఇట్లనో ఏమో పోయి రామోస పాడైపోయి.
వామ్మో మల్కాజ్గిరి ఎంపీ ఈటే రాజేందర్ అన్న బాంబు వేల్చిండులో ఇక రేపు మరి గోడ మీద పిలి లేక హరీశవయ్య ఇటు అటు అన్న దుర్గం ఇండ దుర్గం ఆడుతుండు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయనే ఇక గదాట చెప్పగానే చెబుతున్నాను అనుకో రాజు జర్ర చూస్తే కానీ. ఓ అమ్మ లోకం అనేది అంతకే ఉంది, హరీష్ రావు చేసేది అంతకే ఉందిగా. లోపటంగా సాడు మాడు ఎవరన్నా నడుస్తున్నట్టే ఉందిగా. నీ అన్యాలం పాడైపోను గారా ఎంత కాడికి వచ్చే కేసీరావయ్య భాగవతము. ఒరేకో ఈటల రాజేందర్ ఏమంటున్నావు ఎరికే నానుల్లో ఇక రేపో మాపో హరీష్ రావు బీజేపీ పార్టీలకు రావచ్చు అన్నట్టుగా ఈ రకంగా ఏదో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండట. అమ్మా ఎట్టెట సంగతి మావనిషి పెట్టి ఎట్ట పోతాడు ఏంది ఏం కథ అని నిన్న మొన్న గీ పుకార తేలింది. ఆఖరికి వస్తారు కల్లా చివరికి నలుగురైనా మిగులుతారు కానీ బీఆర్ఎస్ పార్టీని వీడిపోడు హరీష్ రావు అని ఈ రకంగా అనుకొచ్చారు. కానీ మొత్తానికి అయితే హరీష్ రావు కూడా గోడ మీద పిడి లెక్క ఇక్కడ దుంకులు ఆడే కాటికి ఉన్నాడు కథ. ఓ అమ్మ ఈడే రాజేందర్ బాంబు పేల్చిండు నీ పాడుపడగారా. అలుడా ఎంత పని చేసి అలుడా అని కేసీరావయ్య మరి ఎంత నెత్తి గుద్దుకుంటుండో ఏం కథ కానీ హరీష్ రావయ్య మాత్రం బీజేపీలోకి జంప్ అయ్యే కోపు ఒక సూచన కొడుతుంది అడనులా. మరి రాబోయే రోజుల్లో ఏం కథ నడుస్తుందో ఏం కథ కానీ మొత్తానికైతే హరీష్ రావయ్య ఈ కథ నడుస్తుందిలా. ఇప్పుడు లోకం మీద రైతుల కన్ను మాత్రం జూలై 15 తారీఖు మీదనే ఉందడనులా. ఎందుకు జూలై 15 తారీఖు మీద ఉందంటే ఇగో గిందు కాట చూడు. ఇంకెప్పుడు పడతావు ఆనదేవుడా, నీకు బోనం పెట్టినాము, నీకు బొట్టు పెట్టినాము, నీకు బతుకమ్మ ఆడినాము, నీకు కోలాటం వేసినాము, నీకు డప్పు దరి వేసినాము. ఓ ఆనదేవుడా పడవయ్యా ఆన పడవయ్యా మా పంటలు కాపాడయ్యా అని రైతన్నలు మీరి మొక్కన మొర పెట్టి చూసుకుంటా పబ్బతి పట్టుకుంటా రాదేవుడా కరుణించు దేవుడా రక్షించు దేవుడా అని ఈ రకంగా జపం చేస్తుంటే ఇక దగ్గరికి వచ్చిన అడనుల్లో బంగాళాఖాతంలో జూలై 15 తారీఖు నాడు ఇక అల్పపీడనం ఏర్పడి ఒక 5-6 రోజుల దాకా ఈ కారం తెప్పిన వానలు పడతాయట. ఒకటి ముసురు బలమైన ఈదురుగాలులు తెంపు లేకుండా వర్షాలు పడి మొత్తం భూతల్లిని మొత్తం ఆగం అతలా కుతలం చేసేదట నువ్వు తుఫాను. మరి చూద్దాం ఇక 2 రోజులలో మరి కథ ఏం నడుస్తుందో ఏం కథో కానీ ఈ వాతావరణ కేంద్ర అధికారులు బాగానే చెప్తున్నారు కానీ ఈ రైతులు మాత్రం వీళ్ళ మాటలు నమ్మకం మాత్రలేరు. ఎందుకంటే ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే రైతులు ఇనుకుంటూ పోతున్నారు కానీ ఇంతవరకు ఏ ఫాయిదా లేదు ఈ వాతావరణ శాఖ వాళ్ళ మాటలని ఈ రకంగా అనుకొస్తారు ఊర్ల పండి రైతులు. ఇక మొత్తానికైతే ఇటో అటో మన తెలంగాణ టీవీ నుంచి మరి ఇక తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఉండే కదా వ్యవసాయ శాఖ మంత్రి. మరి ఆ పెద్ద మనిషి రైతులకు ఒక శుభవార్త పట్టుకొచ్చిండు. ఇక మరి ఏమన్నాడు ఏంది ఏం కథ అంటే ఇందాం పని. నేను రైతునే, ఇంతో అంతో వ్యవసాయం భూమి ఉన్నోనే, కానీ నేను రైతు బిడ్డగా గర్వపడుతున్నా. కానీ ఇంతో అంతో కన్న కష్టం చేసి తెలివితోటి ఇక మరి చెడ్డో పాటో ఆస్తులు ఇంతో అంతో కూడబెట్టుకున్నా. కానీ ఏం సకదనం ఉందిలా ఐటీ కాడికి వచ్చింది నా కథ. ఇక మరి ఐటీ కడుతుంటే రైతు భరోసా రాదాట అని నిన్నమన్న ఒకటే ఇక ఈ నోట ఆ నోట మొత్తం పదం అనేట మాట్లాడుకుర్రు. కానీ లాస్ట్కి వస్తాడ కల్లా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఏమన్నాడంటే ఇక రైతులను మరి ఎట్లయినా ఆదుకోవాలి కాబట్టి ఐటీ కట్టే రైతులను కూడా ఆదుకుంటాం, వాళ్ళకు కూడా రైతు భరోసా చేస్తాం అన్నట్టుగా బాంబు పేల్చినాడనులా. ఇక ఇంకెందుకు ఐటీ కట్టే రైతులు కూడా ఇక మొత్తం ఈ జబ్బా జరుచుకొని ఆహా అని ఆనందపడుతుర్రాట. ఇక మరి ఆకాశంలో మబ్బులలో తేలిపోతుర్రాట. అంటే వాళ్ళ ఆనందం అంట పట్టలేక. ఇక చూడు ఇక రైతులకు కూడా ఐటీ కట్టే రైతులకు కూడా శుభవార్త చెప్పుకొచ్చిండు మంత్రి గారు తుమ్మల. నీకు చెంచల్గూడ జైల్లో చిప్పకుడు తినబెట్టేదాకా నిద్ర పోను, ఇగో నేను ప్రమాణం చేస్తున్నా, ఖచ్చితంగా చూడు నా మాట అని ఆనాడు జబ్బలు దర్చుకొని చెప్పిండు ఒక ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు అది అక్షరాల తెల్లం కాబోతుందట. ఆ పని చేస్తాడట. ఇగో ఇప్పుడు మళ్ళీ కూడా గాంధీ భవన్లో కొలుపు పెట్టిండు. ఏమన్నాడు ఇందా పారి. నేను గతంలో గదే మాట అన్నా, ఇప్పుడు కూడా గదే మాట అంటున్నా.
తప్పకుండా నా కళ నెరవేరాలి, నా లక్ష్యం నెరవేరాలంటే ఖచ్చితంగా కేసీఆర్ జైలుకు పోవాల్సిందే, చిప్పకూడు తినవలసిందే, తినిపిస్తా, తప్పకుండా జైలుకు పంపిస్తా. చూడురి నా మాట, ఇప్పటికైనా జబర్దస్త్ చెప్తున్నా, తొడగొట్టి చెప్తున్నా, మీసం మెలేసి చెప్తున్నా, ఖచ్చితంగా కేసీఆర్ని రాబోయే రోజుల్లో జైలుకు పంపిస్తా అని తొడలు కొట్టి చెప్తుండ్రు రాజగోపాల్ రెడ్డి గాంధీ భవన్లో. ఆయనని జైలుకు పంపిస్తేనే రాజగోపాల్ రెడ్డి పానం నిమ్మల ఉంటుందట. ఇగో ఈ రకంగా ప్రమాణం విమానం చేసి చెప్తుండ్రు రాజగోపాల్ రెడ్డి. అయితే మరి ఇక కేసీరావయ్యకు త్వరలో చెప్పకూడేనా ఇక జైలా కొని పాడైపోగారా? ఈ అవినీతి ఆరోపణలు ఉన్న కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ అటువంటి వ్యక్తుల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. సార్ మీరేమో కాంగ్రెస్ లో బడుగు బలైన వర్గాలకు న్యాయం అయితే అంటున్నారు, కానీ నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు, మంత్రి పదవుల్లో కావచ్చు, ఒక్కరొక్కరు గెలిచిన బడుగు బలైన వర్గాల నుంచి కూడా ప్రాతినిధ్యం అందడం లేదు అనే ఒక విమర్శ వస్తుంది. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఒక కాంగ్రెస్ పార్టీనే ఏ పదవినన్నా ఎవరన్నా అలంకరించవచ్చు. అది టీఆర్ఎస్ పార్టీలో సాధ్యమవుతుందా? టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంటో ముఖ్యమంత్రి వేరే వాళ్ళు అవుతారా? పోనీ ఎవరన్నా మంత్రి ఉన్నా సరే టీఆర్ఎస్ పార్టీలో ఇతర కులాల వారు ఎవరన్నా బడుగు బలైన వాళ్ళకి ఏదైనా అధికారం ఉండేదా? నామకే వాస్తే డమ్మిగా ఉండేది. అధికారం మొత్తం కేసీఆర్ కుటుంబం చేతిలో ఉండేది. కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి స్వేచ్ఛగా పూర్తి అధికారంతో పనిచేస్తాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము, ఆత్మగౌరవం ఏ పార్టీలో ఉండదు. కాంగ్రెస్ లో కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయి. నేను ఇప్పుడు కాదు, నేను గతంలో కూడా ఎన్నో అసెంబ్లీ సాక్షిగా బయట పోరాటం చేసిన. అప్పుడు కూడా చెప్పిన, నా ఏకైక లక్ష్యము ఎటునైలా మన జబర్దస్త్ ముచ్చట్లు ముందుకున్నాయా? ఇక రేపు కూడా గిదేయాలకొస్తే బిడ్డలారా. అంతవరకు మీరు ఏం చేయాలి? మారక మరవక చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటే శనార్థి అందరికీ నమస్తే.